హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్పారు బ్లాగ్స్. ఇక్కడైతే మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము దేవుని ఆశీర్వాదం తీసుకొని. ఇంకా అలా డాడీకి మమ్మీకి బాయ్ చెప్పేసి అలా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ తమ్ముళ్ళు అయితే వచ్చారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి. ఇంకా ఈలోపే బస్సు వచ్చేస్తే ఎక్కి కూర్చొని ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో వ్యూ కూడా చాలా బాగుంది అసలు. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత అలా టెంపుల్ని చూస్తూ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఒక భక్తుడికి తిరుమల దర్శనం కుదరకపోవడంతో స్వామివారు కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారట. ఆ తర్వాత ఆ ప్రాంతంలో విగ్రహం దొరకడంతో ఆలయ నిర్మాణం మొదలయ్యింది. ఇక్కడ భక్తులు ముందుగా 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను స్వామివారికి చెబుతారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకుంటారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే విజా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విదేశాలకు వెళ్లే వాళ్ళు ఇక్కడికి వచ్చి విజా రాకపోతే దేవునికి కోరిక కోరి నెరవేరిన తర్వాత ఆ విజా అయితే వస్తుందంట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గోశాల కూడా కనబడుతుంది. ఇంకా అంతే అండి, ఇక్కడైతే మేము ప్రదర్శనలు కంప్లీట్ చేసి ఇంకా కుట్టేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అలా షాపింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా వెళ్తూ ఉంటే చిలుక జ్యోతిష్యం చెప్పించుకున్నాము నేను తమ్ముడు. ఇక్కడ భారతి ఎండి బంగారం మీద ఆశ లేదు, బట్టల మీద చాలా ఆశ ఉంది. అమ్మా నాన్న నీకు అబ్బాయి అని పెంచాను కానీ అమ్మాయి అని మాత్రం పెంచలేరు. ఎక్కడికి వెళ్దాం? ఇంకా ఇక్కడైతే బిర్లా మందిర్కి స్టార్ట్ అయిపోయాము. దారిలో చూస్తే చాలా అంటే చాలా రష్ ఉంది. మేము మార్నింగ్ వచ్చినందువలన చాలా త్వరగా అయిపోయింది దర్శనం. ఇంక ఇక్కడ శివుడి టెంపుల్ కూడా చూసుకొని అలా వెళ్తూ ఉన్నాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి బిర్లా మందిర్కి అయితే 50 మినిట్స్ ఉంది. 12కి అయితే గుడి క్లోజ్ చేస్తామన్నారు. సో తమ్ముడు అయితే ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. మొత్తానికైతే రీచ్ అయిపోయాము. దేవుని దయ వల్ల మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. తమ్ముడిని ఖైరతాబాద్ గణేష్ ఎక్కడ చేస్తారు అని అడిగాను. అక్కడికైతే తీసుకువెళ్ళాడు. ఇక్కడైతే గణేష్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి కజిన్ రూమ్కి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్లో కూడా చాలా ట్రాఫిక్ ఉందండి. ఇంకా ఇక్కడైతే లంచ్లోకి గోబీ తీసుకొని మా కజిన్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మా కజిన్ మా కోసం మునక్కాయ పప్పు అయితే చేసింది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ బల్కంపేట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే దర్శనానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చొని ఉన్నాము. ఇంకా అమీర్పేటలో ఫేమస్ అయిన అమోఘకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే టీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్, ఆల్వేస్ ఫేవరెట్. నేను కోచింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడైతే వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి తాగేసేదాన్ని. చాలా బాగుంటుంది. ఇదే అండి నేను కోచింగ్ చేసిన ఇన్స్టిట్యూట్. నేను కోచింగ్ చేసుకున్న డేస్లో ఇక్కడైతే పానీపూరి పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి అక్కడ కూడా టేస్ట్ చేయాలి కదా, అందుకోసమే నేను మా కజిన్ మా తమ్ముడు అయితే వెళ్ళాము. అక్కడ టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా, ఇప్పటికీ కూడా 20 రూపీసే అండి నిజం చెప్పాలంటే. ఇంకా అమీర్పేట్లో ఇదే అండి మల్టీ టెంపుల్. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వెళ్తూ ఉంటాను. ప్రీవియస్గా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో ఇంకా అలా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని నా ముక్కుపడి తీర్చుకొని వద్దామని వెళ్ళాను. ఇంక ఇక్కడైతే చార్మినార్కి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ చార్మినార్ అయితే రీచ్ అయిపోయాము. చూసిన వెంటనే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు మనం ఫొటోస్లో వీడియోస్లో అలా చూస్తూ ఉంటాం కదా, ఇంకా డైరెక్ట్గా చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ అయితే, గుడ్ వైబ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చార్మినార్ని చూసుకుంటూ అలా కాసేపు షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా అందరికీ తెలిసిన విధంగానే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తారు కదా, సో అవి కూడా మేము చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి. ఇంకా అలా చూసుకుంటూ కాసేపు ఫొటోస్ తీసుకొని డిన్నర్కి అయితే కజిన్ రూమ్కి వచ్చేసాం. ఇక్కడ మా కజిన్ అయితే దోశలు చేస్తుంది, చాలా బాగున్నాయి అసలు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెద్దమ్మ టెంపుల్కి మేము అయితే రెడీ అయిపోతున్నాము. ఇక్కడైతే పెద్దమ్మ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ పెద్దమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా రష్ ఉంది, మీరే చూసేసేయండి. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కాయిన్ పెట్టడానికి వెళ్తున్నాము. పెద్దమ్మ టెంపుల్ దగ్గర కాయిన్ నిలబెడితే మన కోరిక అయితే నెరవేరుతుంది.
సో నేను మా తమ్ముడు మా కజిన్ అయితే నిలబెట్టడానికి వెళ్ళాము. వాళ్ళదైతే చాలా త్వరగా నిలబడిపోయింది, నాదైతే నిలబడలేదు. నేను దేవుడికి గట్టిగా ముక్కుని తర్వాత నిలబెట్టాను. ఇది జస్ట్ మ్యాగ్నెట్ లాగా అలా నిలబడిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్ నిజంగా. కాయిన్ నిలబెట్టిన తర్వాత అయితే చాలా ఎమోషనల్ అయిపోయాను సడన్గా, ఎందుకో తెలీదు. ఇక్కడైతే దర్శనం అయిపోయి బయటికి వస్తే అమ్మవారి చీరలు అయితే వేలం వేస్తున్నారు. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే మేము కాసేపు అలా కూర్చొని ఉన్నాము. ఈలోపే తమ్ముడు దేవుని ప్రసాదము కంకణాలు అయితే తీసుకొని వచ్చాడు. అలా చూస్తూ ఉన్నాము వీటిని. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మేము బావాచికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంటుంది, అది చాలా ఫేమస్ బిర్యానీ ఇన్ హైదరాబాద్. ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ అంటేనే బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నింది. లంచ్ కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉన్న మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా మాల్లో కాసేపు అలా షాపింగ్ చేసేసి కొన్ని గేమ్స్ అయితే ఆడేసి కాసేపు రిలాక్స్ అయిపోయాము. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి స్నాక్స్ అయితే తింటున్నాము. ఇంకా అలా రిలాక్స్ అవుతుంటే తమ్ముడు వచ్చి లెనిన్ మూవీకి వెళ్దామని చెప్పాడు. సో సరే అని చెప్పి మేము టికెట్స్ అయితే బుక్ చేసేసాడు. సడన్గా మేము చూసుకోకుండా మూవీకి అయితే చాలా లేట్ అయిపోయింది. 2:15కి వెళ్ళాల్సింది మేము 2:45కి వెళ్ళాము. ఫుల్ హాఫ్ అన్ అవర్ మూవీ అయితే పోయింది మొత్తం. సో అదొక ఫన్ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. మూవీ అయితే కంప్లీట్ చేసుకొని కజిన్ రూమ్కి వెళ్ళేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.